హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. భార్గవి ఒక్కసారిగా సీరియస్ అవుతూ, ఇంకొకసారి అలా మాట్లాడితే ఊరుకోరు. నా బీ స్క్వేర్ తప్ప ఎవ్వరూ కూడా నా జీవితంలోనికి రావటానికి నేను ససేమీర ఒప్పుకోనంటే ఒప్పుకోను అని అన్నది. ఇంకొకసారి వాడు కనపడాలి, నేనంటే ఏంటో వాడికి చూపిస్తాను అని పళ్ళు నురుతూ కోపంగా అన్నది. అవునవును, చూపిస్తా చూపిస్తా అని నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది భువన. ఆ చిరాకులో వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చెయ్యలేకపోతుంది భార్గవి. ఇక తను ఆఫీస్లో కూడా ఉండలేక ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. ఎంతసేపు ఆఫీస్లో ఉన్న ఆ చిరాకు, ఫ్రస్ట్రేషన్ వర్క్ మీద చూపిస్తూ ఉండటంతో కరెక్ట్గా చరణ్ అప్పుడే భార్గవి ఎదురుగా వచ్చి, హాయ్ భార్గవి, టెండర్ కొటేషన్ వేయటానికి వెళ్ళావని తెలిసింది. మరి రిజల్ట్ ఏమైంది? మనకే వచ్చిందా ఆ టెండర్ అని నవ్వుతూ అడుగుతాడు. చరణ్ కూడా భార్గవి చదివిన కాలేజీలోనే చదివాడు. కాకపోతే ఆమెకు సీనియర్. ఇద్దరి మధ్య అంత మంచి ఫ్రెండ్షిప్ అయితే ఏమీ లేదు. నార్మల్గా ఇద్దరికి పరిచయం ఉంది అంతే. అలా ఆమె కోసమే ఆ కంపెనీలో జాయిన్ అవుతాడు. అప్పటి నుంచి కూడా ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు కాలేజీ రోజుల్లో నుండి. కానీ అది తన మనసులో ఉన్న ప్రేమ విషయం భార్గవికి చెప్పటానికి మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేస్తూనే ఉంటాడు. చెప్తే ఒప్పుకుంటుందో లేదో అన్న భయం తనలో ఉంది. అప్పటికే చిరాకులో ఉన్న భార్గవి చరణ్ అడగటంతో, ఇప్పుడు మీకు అవన్నీ అవసరమా? ఇచ్చిన వరకు ఫస్ట్ చేయండి, ఆ తర్వాత మిగిలినవన్నీ తెలుసుకోవచ్చు అని కోపంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అరే, నా భార్గవి ఏదో చిరాకులా ఉన్నట్లుగా ఉంది. సర్లే, నా భార్గవి కదా నాతో అలా మాట్లాడింది అని నవ్వుతూనే తన ప్లేస్లోనికి వచ్చి కూర్చున్నాడు. చరణ్ ఫ్రెండ్, ఏంట్రా ఇది? అసలు తను నిన్ను ఫ్రెండ్గా కూడా చూడటం లేదు, కానీ నువ్వు మాత్రం ప్రేమిస్తున్నాను అంటూ ఆమెనే చూస్తూ ఉంటావు. నీకు ఎంత ఆస్తి ఉందో కూడా తనకు చెప్తే తను నిన్ను ఒప్పుకోకపోవచ్చేమో కదా. ఆస్తి కోసం ఆశపడితే ఒప్పుకుంటుందేమో కదా. చరణ్ అతని ఫ్రెండ్ చెంప మీద చిన్నగా కొట్టి, ఏమనుకుంటున్నావురా, అక్కడ ఉంది భార్గవి. ఆస్తి అంతస్తు వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసి తను ఎప్పుడూ కూడా ప్రేమించదు. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చేస్తున్నాను అనేది ఏమీ కూడా ఆమెకు తెలియదు. అలా తెలిసి ప్రేమించేది ప్రేమ కూడా కాదు. ఆ ప్రేమ నాకు ఇష్టం లేదు. తను ఇష్టంగా నన్ను ప్రేమించాలి, అదే నాకు కావాలి అని చైర్లో వెనక్కి వాలి చేతితో తలని రబ్ చేసుకుంటూ అన్నాడు చరణ్. ఏమోరా బాబోయ్, నా వల్ల కాదు నీల. ఈ మధ్య నాకు కూడా ఒక పెళ్లి సంబంధం వచ్చింది. మ్యాక్సిమం ఆ పెళ్లి సంబంధం ఫిక్స్ అయ్యే విధంగానే ఉంది. చూడాలి ఆ మ్యారేజ్ జరుగుతుందో లేదో అని అన్నాడు ఫ్రెండ్. చరణ్ నవ్వుతూ కంగ్రాట్స్ రా అని అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు వర్క్లో బిజీ అయ్యారు. ఇక్కడ భార్గవి కారు నుంచి దిగి ఎదుటి కారు ముందు ఉన్న కారులో ఉన్న వాళ్ళని పట్టుకుంటాడు కదా, ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. అసలు ముందు భార్గవి కారులోనికి రాకముందు ఆ వ్యక్తి ఏం చేశాడు, ఏం జరిగిందో చూద్దాం. చాలామంది కూడా కరెక్ట్గానే గెస్ చేశారు అది భార్గవ్ అని. నిజమే, అది భార్గవే. భార్గవ్ మూర్తి గారితో కలిసి ఒక చెక్ పోస్ట్ దగ్గర వచ్చే వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ముందు రోజు రాబర్ట్తో కలిసి మాట్లాడుతూ ఉన్న వ్యక్తి భార్గవ్ కంటిలో పడతాడు. అదే అండి, షాపింగ్ మాల్లో మాట్లాడతాడు కదా ఆ వ్యక్తి. భార్గవ్ని పట్టుకోవాలి అని అతని వెనక్కు వెళితే అతను దొరకలేదు. వెనక్కి తిరిగి చూస్తే ఇతను కనపడలేదు. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని అతను పట్టుకోవటానికి ఆ కారు ఆపుతాడు. కానీ అక్కడ భార్గవిని చూసిన వెంటనే ఆ వ్యక్తి స్పీడ్గా తన కారుని ముందుకు పోనిస్తూ ఉంటాడు ఆపకుండా. అక్కడ ఉన్న పోలీసులు ఆపమని ఎంత చెప్తున్నా కూడా ఆ వ్యక్తి ఆపలేదు. ఆ వ్యక్తి మీద భార్గవ్కి అనుమానం వచ్చి అతని వెంట తన బైక్లో ఫాలో అవుతూ ఉంటాడు. అలా కొంత దూరం వచ్చేసరికి అతను భార్గవ్ బైక్ కింద మేకులు వేస్తాడు. ఆ మేకులు నుంచి ఎంత తప్పించుకోవాలి అని భార్గవ్ ట్రై చేసినా కూడా ఒక మేకు భార్గవ్ బైక్ టైర్లో దిగటంతో గాలి అంతా కూడా పోయి టైర్ పంచర్ అవుతుంది. ఇక ఏం చెయ్యాలి అని నిస్సహాయంగా ఉన్న సమయంలో కరెక్ట్గా అక్కడ భార్గవి కారు ఆపటంతో భార్గవ్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆ కారు ఎక్కి స్పీడ్గా అతని వెంట పడతాడు. అలా అతని కారు ముందుకి భార్గవి కారు ఆపి భార్గవ్ ఏమాత్రం పట్టించుకోకుండా అతనిని కారులో నుంచి దింపి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పటికే మూర్తి వెనక ఫాలో అవుతూ ఉండటంతో మూర్తి
తో పాటుగా వచ్చిన పోలీస్ వ్యాన్లో అతన్ని ఎక్కించి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి వివరాలు అన్నీ కూడా కనుక్కుంటూ ఉంటాడు అతని గురించి, రాబర్ట్ గురించి. కానీ అతడు మాత్రం నాకేమీ తెలియదు సార్ అని చెబుతూ ఉంటాడు. మరి భార్గవ్ వదిలిపెడతాడా? అంత సింపుల్గా వదిలిపెడితే భార్గవ్ ఎందుకు అనిపించుకుంటాడు? ఏదైనా చిన్న క్లూ దొరుకుతుంది ఏమో అని భార్గవ్ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉన్నాడు. అలా చివరికి గన్ను పెట్టి చెబుతావా లేదంటే నిన్ను పైకి లేపేయమంటావా అని అతడిని అడగటంతో, సార్ నాకేమీ తెలియదు, ఆ రాబర్ట్ కొడుకుకి ఈ విషయాలు ఏమీ తెలియకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు అంతే అని అన్నాడు. భార్గవ్ ఆశ్చర్యంగా, రాబర్ట్కి కొడుకు ఉన్నాడా అని అడుగుతాడు. అవును సార్, దాదాపు మీ అంత వయసు ఉండవచ్చు అని అన్నాడు. భార్గవ్ అనుమానంగా, అతను ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, మీరు అతని దగ్గరికి ఎలా వెళ్తారు అని అడిగాడు. ఏమో సార్, అవన్నీ నాకు తెలియదు, రాబర్ట్ ఎలా చెప్తే అలా మాత్రమే నేను చేస్తుంటాను అని అన్నాడు. ఏమీ తెలియకుండానే అతని కొడుక్కి ఏమీ కాకుండా, ఇవన్నీ తెలియకుండా జాగ్రత్తగా చూసుకోమని షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చి మరి నీకు చెప్పాడా అని సీరియస్గా అడుగుతాడు భార్గవ్. అతను భయపడుతూ, నిజంగా నాకేమీ తెలియదు సార్, అతనికి ఒక కొడుకు ఉన్నాడు అని మాత్రమే తెలుసు. అప్పుడప్పుడు మాస్క్ వేసుకుని నా దగ్గరకు వస్తూ ఉంటాడు తన తండ్రి గురించి తెలుసుకోవటానికి. నేను అతనిని ఎప్పుడూ చూసింది లేదు, ఫేస్కి మాస్క్ పెట్టుకొని ఉండటంతో. ఇక ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, ఏంటి అనేది నాకు ఏమీ తెలియదు సార్. అన్నీ కూడా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఏదైనా అత్యవసరమైతే మాత్రమే నాతో ఇలా విషయాలు చెప్పటానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు రాబర్ట్ జైల్లో ఉన్నాడు, ఆ విషయం తన కొడుకు తెలియకుండా చూడాలి అని చెప్పటానికి నా దగ్గరకు వచ్చాడు. అంతకు మించి నాకేమీ తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్ అని ప్రాధేయపడుతూ ఉంటాడు ఆ వ్యక్తి. సరే అంటూ ఆ వ్యక్తిని వదిలిపెడతాడు భార్గవ్. మూర్తి అదంతా విని, సార్ ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగాడు. అలా బయటకు వెళ్ళి కాఫీ తాగుదాం మూర్తి గారు, పదండి, కాస్త రిలాక్స్గా ఉంటుంది అంటూ ఇద్దరూ కూడా బయట ఉన్న కాఫీ షాప్ దగ్గరకు వెళ్తారు. కాఫీ తాగుతూ, అదేంటి సార్ అతన్ని అలా వదిలిపెట్టారు అని భార్గవ్ని అడుగుతాడు మూర్తి గారు. మూర్తి గారు, నిజంగా అతనికి ఏమీ తెలియదు మూర్తి గారు, అతని కళ్ళల్లో చూస్తుంటేనే అర్థమైపోతుంది అతడు చెప్పేది అంతా నిజమే అని. ఏదో డబ్బు కోసం కకృతిపడి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, వదిలేయండి, మిగతా విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం అంటూ కాఫీ తాగుతూ ఉంటాడు భార్గవ్. భాషితకి పేషెంట్స్ ఎవరు లేరు అని తెలియటంతో సాత్విక్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. ఏంటో మేడం గారి దర్శనం ఇలా అయింది, ఎప్పుడు చూసినా బిజీ బిజీ అంటూ దగ్గరకు రావడమే మానేస్తారు కదా, ఇప్పుడు మరలా ఇలా వచ్చారేంటో, దారి తప్పొచ్చారా అని అడుగుతాడు సాత్విక్. అందుకే సార్ మాకు నీ దగ్గరకు అస్సలు రావాలి అనిపించదు, వస్తే ఇదిగో ఇలా మాట్లాడుతుంటావు, రాకపోతేనేమో నేను రాలేదు అని అంటావు అని మూతి తిప్పుకుంటూ అన్నది భాషిత. ఓకే ఓకే సారీ మేడం గారు అంటూ ఆమె దగ్గరకు వచ్చి వెనక నుండి చేతులు వేసి, చెప్పు ఏంటి స్పెషల్ ఈరోజు అని నవ్వుతూ అడుగుతాడు. అతని రెండు చేతుల్ని కూడా పట్టుకొని, స్పెషల్ ఏమీ లేదు, అతని రెండు చేతుల్ని కూడా పట్టుకొని, స్పెషల్ ఏమీ లేదు, పేషెంట్స్ ఈరోజు ఎవరూ లేరు, నీ దగ్గర పేషెంట్స్ ఉన్నారో లేదో అని తెలుసుకుందామని వచ్చాను అంతే అని లో వాయిస్లో మాట్లాడుతుంది. ఆమె మనసులో ఇంకేదో ఉద్దేశం ఉంది అని అర్థమై, నాకు కూడా ఈరోజు ఓపీలేమీ లేవు, అలా సరదాగా ఇద్దరం కలిసి బయటకు వెళ్దామా అని అడిగాడు. భాషిత కూడా ఆనందంగా, సినిమాకి వెళ్దాం ఓకేనా అని అంటుంది. సరే సరే మేడం పదండి అంటూ రెండు చేతులు కూడా బయటకు చూపిస్తాడు. ఇక భాషిత కూడా సాత్విక్తో పాటుగా బయటకు నడుస్తుంది. ఆమె వెనకే సాత్విక్ కూడా నవ్వుతూ, ఎన్నాళ్ళకు దొరికింది నాకు ఈ అదృష్టం, ఈ భాషిత ఎన్నాళ్ళకి ఒప్పుకుంది నాతో పాటుగా బయటకు రావటానికి అని అనుకుంటూ ఆమె వెనకే నడుస్తూ ఉంటాడు ఎన్నో ఆశలతో. అలా ఇద్దరూ కూడా సినిమా థియేటర్ దగ్గరకు వెళతారు. సాత్విక్ కావాలి అని మంచి రొమాంటిక్ సినిమాకి ఇద్దరి కోసం టికెట్లు తీసుకుంటాడు. భాషితకి సాత్విక్ తెలుస్తున్నవి అన్నీ తెలిసినా కూడా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. సాత్విక్ భాషిత చేతిని పట్టుకొని లోపలికి వెళ్దామా అంటూ ఆమె ఓకే చెప్పటంతో అలా ఇద్దరూ కలిసి సినిమా హాల్ లోపలికి వెళ్తారు. ఇద్దరూ కూడా కార్నర్ సీట్స్ వైపు కూర్చుంటారు. ఎందుకంటే సాత్విక్ కావాలి అని ఆ కార్నర్ సీట్సే టికెట్లు తీసుకున్నాడు కాబట్టి. భాషిత
సినిమాలో రొమాంటిక్ సీన్ వచ్చినా, ఫైట్ సీన్స్ వచ్చినా, కామెడీ వచ్చినా కూడా ఎటువంటి ఎక్స్ప్రెషన్ చూపించకుండా అంతే స్క్రీన్ వైపు చూస్తూ ఉంటుంది. సాత్విక్ సినిమా వైపు చూస్తూనే అప్పుడప్పుడు భాషిత వైపు చూస్తూ ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. అలా కాసేపటికి ఏంటే ఇది సినిమాలో కామెడీ వస్తే నవ్వటం లేదు, రొమాన్స్ వస్తే అస్సలు సిగ్గుపట్టం లేదు, ఫైట్ సీన్స్ వస్తే ఎగ్జైట్ అవ్వటం లేదు, రేసుగుర్రం సినిమాలో శృతి హాసన్లా ఏమైనా ట్రై చేస్తున్నావా ఏంటి? ఒకప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు సినిమాకి వస్తే ఎంత గోల చేసేదానివి, కానీ ఇప్పుడు సినిమాకి వస్తే ఏంటో ఇలా సైలెంట్గా కూర్చుంది ఏంటబ్బా, ఏం జరుగుతుంది అసలు, అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి అని అర్థం కాక ఆమెను అడుగుతాడు. కొన్ని సీక్రెట్స్ సాత్విక్ చెప్పకూడదు అంటూ మరలా స్క్రీన్ వైపు చూస్తూ సినిమా చూస్తుంటుంది. ఏంటి చెప్పకూడదా, సీక్రెట్సా అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచనలో ఉండగానే సినిమా మధ్యలో ఇంటర్వెల్ కూడా కొడతారు. సాత్విక్ ఆలోచిస్తూ ఉండేసరికి భాషితకి తెగ నవ్వొస్తుంటుంది. కానీ ఆ నవ్వుని సాత్విక్కి చూపించకుండా ఉండటానికి చాలానే కష్టపడిపోయింది. సర్లే నువ్వు ఇక్కడే ఉండు, నేను బయటకు వెళ్ళి పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకొని వస్తాను అంటూ బయటకు వెళ్తాడు. అతను బయటకు వెళ్ళిన వెంటనే అప్పటి వరకు ఆపుకున్న నవ్వు అంతా కూడా ఒక్కసారిగా నవ్వుతూ ఉంటుంది భాషిత. అలా సాత్విక్ పాప్కార్న్, కూల్ డ్రింక్ తీసుకొని లోపలికి వస్తున్నాడు అని తెలిసి నార్మల్గా సైలెంట్గా ఏమీ తెలియని అమాయకురల్లా కూర్చొని ఉండిపోయింది. సాత్విక్ తను కూడా ఏమీ చూడలేదు అని అనుకుంటుంది. కానీ సాత్విక్ ఆమె ఇంటర్వెల్లో చేసిన వేషాలు అన్నీ చూసి భాషిత మనసులో ఏముందో అర్థం చేసుకొని ఏమీ తెలియని వాడిలా ఆమెకు పాప్కార్న్ ఇచ్చి తను కూడా ఆ పాప్కార్న్ తింటూ ఆమె పక్కనే కూర్చుంటాడు. సినిమా మొదలవుతుంది. అందులో రొమాంటిక్ సీన్ వస్తుంది. హీరో హీరోయిన్కి ముద్దు పెడుతూ ఉంటాడు. సాత్విక్ కావాలి అని భాషిత బుగ్గ మీద ముద్దు పెట్టి ఏమీ తెలియని వాడిలా సైలెంట్గా స్క్రీన్ వైపు చూస్తూ ఉంటాడు. భాషితకి అనుమానంగా అనిపించి బుగ్గ మీద చేతిని పెట్టుకొని, ఇప్పుడు నువ్వు నన్ను ఏమైనా చేసావా సాత్విక్ అని సాత్విక్ని అడుగుతుంది. నేనా, నిన్న ఏమైనా చేశారా అని నీకు అనిపిస్తుందా? లేదే, నేనేమీ చేయలేదే, సినిమా చూస్తున్నాను అంతే అని ఏమీ తెలియని అమాయకుల్లా అడుగుతాడు. ఏమీ లేదులే, సరే ఏదో నేనే భ్రమపడ్డాను అని మరలా స్క్రీన్ వైపు చూస్తూ సినిమాని ఇంట్రెస్ట్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది భాషిత. ఇంకొకసారి సినిమాలో మరో ముద్దు సీన్ వస్తూ ఉంటుంది హీరో హీరోయిన్ మధ్య. ఈసారి సాత్విక్ ఆమెను తన వైపు తిప్పుకొని గట్టిగా పెదవుల మీద ముద్దు పెట్టి వదిలిపెట్టి సైలెంట్గా ఏమీ తెలియని అమాయకుల్లా సినిమా చూస్తూ ఉంటాడు. ఈసారి భాషితకి సాత్విక్ చేసింది అంతా క్లియర్గా అర్థమై అతనిని కొడుతూ, ఒకసారి చేస్తే అర్థం కాదు, ప్రతిసారి ఇలానే చేస్తే అర్థం కాకుండా ఉంటుందా అంటూ అతడి భుజం మీద గట్టిగా కొడుతూ ఉంటుంది. నేను ఇంటర్వెల్లో బయటకు వెళ్ళినప్పుడు నిన్ను చూడలేదు అని నువ్వు అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు వేసిన వేషాలు అన్నీ నాకేమీ తెలియదు అని అనుకుంటున్నావా? నేను అన్నీ చూశాను, నేను ఇలా చెయ్యటం లేదు అనే కదా నువ్వు ఫీల్ అయ్యావు, అందుకే ఇలా ముద్దు పెట్టాను అని హస్కీగా అంటాడు. అతను అలా చెప్పటంతో ఆమె సిగ్గుపడిపోతూ రెండు చేతులు కూడా ఫేస్కి అడ్డం పెట్టుకుంటుంది. అబ్బో, మేడం గారికి సిగ్గే అంటూ ఆ రెండు చేతులు కూడా అడ్డం తీసి ఆమె భుజం చుట్టూ చేతిని వేసి దగ్గరకు తీసుకుని మరలా ఆమె బుగ్గ మీద గట్టిగా సౌండ్ వచ్చే విధంగా ముద్దు పెడతాడు. ఆ సౌండ్ కూడా సినిమా హాల్లో వచ్చే సౌండ్లో కలిసిపోతుంది. పక్కన ఎవరికీ కూడా పెద్దగా తెలియదు. భాషిత అతని వైపు చిరుకోపంగా చూస్తూ ఉంటుంది. నిజం చెప్పనా, నాకు ఇక్కడ ముద్దు పెట్టుకోవటం అస్సలు ఇష్టం లేదు, కానీ నువ్వు ఫీల్ అవుతావేమో అని ఇదిగో ఇక్కడ బుగ్గ మీద మాత్రమే ముద్దు పెట్టుకుంటున్నాను అని అన్నాడు సాత్విక్. తనకి కొంత అర్థమయ్యి అర్థం కాక, అసలు ఏం మాట్లాడుతున్నాను, ముద్దు పెట్టడం అంటే అది ఒక ఎమోషన్, నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటే నేనెందుకు ఫీల్ అవుతాను అంటూ తన మనసులో ఉన్న మాట బయటకు చెప్పేస్తుంది. అతనితో ఆమె అన్న మాటలు అర్థమై నాలుక ఖర్చుకొని అది ఏం లేదులే అంటూ తల పక్కకు తిప్పుకొని సినిమా చూస్తుంది. ఒకసారి ఆడపిల్ల మనసులో ఉన్న మాట బయటకు వచ్చిన తర్వాత ఇక అబ్బాయి సైలెంట్గా చూస్తూ ఊరుకుంటాడా? అది కూడా మనసిచ్చిన అబ్బాయి వెంటనే ఆమెను తన వైపు తిప్పుకొని మరొకసారి ఆమె పెదవులను అందుకుంటాడు.
ఇద్దరు కూడా కార్నర్లో ఉండటం వల్ల పెద్దగా ఎవ్వరికీ కూడా కనపడరు. వాళ్ళ పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఈసారి భాషిత కూడా అతనికి సహకరిస్తూ 10 నిమిషాల పైనే ఆ ముద్దుని కొనసాగిస్తూ అదరామృతాన్ని జుర్రుకుంటూ ఉన్నారు ఇద్దరు. హ్యాపీగా ఆ టైంని ఎంజాయ్ చేస్తున్నారు. అలా కొంత సమయానికి ఆమెను వదిలిపెట్టి, ఇదిగో ఇలా ముద్దు పెట్టుకోవాలి, అప్పుడు నాకు చాలా ఇష్టం. ఏదో చిన్న పిల్లలకి ముద్దు పెట్టినట్లుగా అలా బుగ్గ మీద నుదుటి మీద ముద్దు పెడుతుంటే కష్టంగా ఉంటుంది. ప్రతిసారి పెడితే ఫీల్ అవుతావని ఆగుతున్నాను. ఇక నీ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా, ఇక నాకు ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలి అనిపించినా కూడా ఇదిగో ఇక్కడే పెట్టుకుంటాను అంటూ ఆమె పెదవులను అతని చేతితో పట్టుకొని అంటాడు. అతని చేతి మీద కొడుతూ, ఇదిగో చనువిచ్చాను కదా అని ప్రతిసారి ఇలా చేస్తే మాత్రం నేను ఒప్పుకోను, ముందే చెప్పేస్తున్నాను అని చిరుకోపంగా అంటుంది. మరీ ఎక్కడ పడితే అక్కడ సాత్విక్ తన ప్రేమను ఆమెకు తెలియజేస్తూ ఉంటాడు ఏమో అనే భయంతో, అవన్నీ నేను చూసుకుంటానులే అంటూ ఆమె నడుం మీద చేతులు వేసి దగ్గరకు లాక్కొని ఆమె మెడ మీద ముద్దు పెడతాడు. అప్పటికే అతనికి నో చెప్పలేక అతను చేస్తున్న పనులకి సహకరిస్తూ ఉన్న ఆమె కాస్త ఇప్పుడు ఒక్కసారిగా అతను అలా మెడ మీద ముద్దు పెట్టుకోవటంతో అతని ప్రేమ మత్తులో పూర్తిగా మునిగిపోతూ ఇక ఏమీ మాట్లాడలేక సైలెంట్గా ప్రేమ మైకంలో అతని వైపు కళ్ళు విప్పార్చి మరీ చూస్తూ ఉంటుంది. అలా ఇద్దరు కూడా సినిమాలో కంటే కూడా ఎక్కువగా వాళ్ళ ప్రేమ లోకంలో వాళ్ళ ముద్దులతో ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకుంటూ ఎంజాయ్ చేస్తూ సినిమా అయిపోయిన ఇద్దరు కూడా సినిమా హాల్ నుంచి బయటకు వస్తారు. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం.